వృశ్చిక రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ద్వితీయ పంచమాధిపతి అయిన గురువు భాగ్యంలో ఉన్నారు, ఉచ్చబట్టి ఉన్నారు. ఉద్యోగపరంగా వ్యాపారపరంగా వీరికి చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పచ్చు. గురువు భాగ్యంలో ఉన్నారు. ఒక 10% కష్టపడితే 100% రిజల్ట్స్ వస్తాయి వీరికి. ఇటు వ్యాపారపరంగాను ఉద్యోగపరంగా మంచి అవకాశాలు కలిసి వస్తాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది సరైన సమయం. వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. అదేవిధంగా భాగస్వామ్య వ్యాపారాలు కూడా వీరికి బాగా కలిసి వచ్చే విధంగా గోచరిస్తోంది. అష్టమాధిపతి లాభాధిపతి అయిన బుధుడు జన్మరాశిలో ఉన్నారు. మీ తెలివితేటలతోటి 10 మందిని ఆకర్షించగలుగుతారు. 10 మందిలోనూ మాట్లాడి మీరు చెప్పే మాటను ప్రతి ఒక్కరూ వినగలుగుతారు. సామరస్యంగా మనం వెళ్ళాలి, గొడవలకు వద్దు, చక్కగా మన పని మనం చేసుకుపోవాలి, కోపతాపాలకు దూరంగా ఉండాలి అనే భావన ఉంటుంది. ఈర్ష్య ద్వేషాలు బంధువర్గంలోనూ బయట వర్గంలో ఎక్కువగా ఉంటుంది. మీరు బాగా సంపాదిస్తున్నారు అని ఉంటుంది, కానీ మీరు ఎంత కష్టపడుతున్నారో మీకు తెలియదు. పడ్డాం కష్టాలు, కానీ ఇప్పుడు కూడా అన్న ఒక భావన ఏర్పడుతుంది. ఎవరు ఎన్ని పక్కన పెట్టినా గురువు మీకు భాగ్యంలో గురువు బాగున్నారు. భాగ్యం నుంచి జన్మరాశిని చూడడం వల్ల కూడా మంచి ఫలితాలే ఉంటాయి. ధనపరంగా మంచి లాభాలు వచ్చే విధంగా గోచరిస్తోంది. కష్టే ఫెయిల్గా కష్టాన్ని తగిన ఫలితం కూడా లభిస్తుంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. ప్రభుత్వం సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి. ఒక ప్రాజెక్టు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. అదేవిధంగా విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అనుకునే వారు కూడా కాలం అనుకూలంగా ఉంది. ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. అదేవిధంగా వైద్యవతుల వారికి, సాఫ్ట్వేర్ రంగంలో వారికి, రియల్ ఎస్టేట్ రంగంలో వారికి, సినీ కళా రంగంలో వారికి కాలం అనుకూలంగా ఉంది. చిరు వ్యాపారస్తులు సైతం ఈ వారం మంచి లాభాలు తెచ్చే విధంగా గోచరిస్తోంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. నూతన పెట్టుబడులు అనుకూలిస్తాయి. కొత్త వ్యాపారం ప్రారంభించాలి, నలుగురిలోనూ మనకంటూ గుర్తింపు తెచ్చుకోవాలనే భావన ఎక్కువగా ఉంటుంది. గురు అనుగ్రహం ఉండడం వల్ల ప్రతి పని ఎటువంటి ఆటంకాలు లేకుండా ముందుకు సాగుతాయి. ఆరోగ్యరీత్యా కూడా కుదురుపడుతుంది. దూర ప్రాంత ప్రయాణాల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతోటి నువ్వుల నూనె పోసి దీపారాధన చేయడం చెప్పదగిన సూచన. అదేవిధంగా వీరికి నరదిష్టి అధికంగా ఉంటుంది. బాగా సంపాదిస్తున్నారనో లేదా బాగా పలుకుబడి పెరుగుతుందనో ఏదో విధంగా ఒక ఈర్ష్యా ద్వేషాలు ఎక్కువగా ఉంటాయి. కాలభైరవ రూపు మెల్ల వేసుకోవడం చెప్పదగినది. రాజకీయ రంగంలో ఉన్న వారికి చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. అనుకోని అవకాశాలు, వీరు ఊహించిన అవకాశాలు, ఒకటి పదవి రావడం కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మీరు ఏది ఊహించరు, కానీ పిలిచి మీకు ఒక అవకాశాన్ని ఇవ్వడం అనేది చాలా చెప్పదగిన సూచన. వచ్చిన అవకాశాన్ని చక్కగా సద్వినియోగపరచుకోండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 9, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు గురువారం కానీ ఆదివారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.